హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అమితాబ్ రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా వీరధీర సోరన్ టైటిల్ టీజర్ విడుదల. డిసెంబర్ 20న రాబిన్హుడ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హారర్ మిస్టరీ చిత్రం. స్వాతి టీచర్ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సమరాన్ని. మంది ప్రజాహిక దేశం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. డబ్బుకి మద్యానికి ఎవ్వరూ అమ్ముడుపోకూడదు. ఓటుని చక్కగా వినియోగించాలి. ఓటు పవిత్రమైనది. అది ఒక ఆయుధం. ప్రజాస్వామికంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఒక గొప్ప ఆయుధం. అది మర్చిపోకండి. అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ మే 13న మన రాష్ట్రంలో అసెంబ్లీకి అలాగే పార్లమెంట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఓటేస్తున్నాను. మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. మన భారతదేశాన్ని భవ్యమైన భారతదేశంగా తీర్చిదిద్దుకుందాం. ఓకేనా? ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అమితాబ్ రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోన్స్లే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2024 గాను అమితాబ్ బచ్చన్కి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదేవిధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గాను ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో దీప్ స్థంభ్ ఫౌండేషన్ మనోబల్ కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా వీరధీర సోరన్ టైటిల్ టీజర్ విడుదల. విలక్షణ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హీరో విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విక్రమ్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రానికి వీరధీర సోరన్ టైటిల్ను ఖరారు చేసి టైటిల్ టీజర్ను విడుదల చేసింది యూనిట్. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య, దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రియా సిబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాళీ అనే మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నారు విక్రమ్. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలో తెలుగు టైటిల్ను ప్రకటించనున్నారు. డిసెంబర్ 20న రాబిన్హుడ్. నితిన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం రాబిన్హుడ్. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ నెన్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వాణిజ్యాంశాలతో పాటు వినోదంతో రూపొందుతున్న చిత్రం రాబిన్హుడ్. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్. స్వాతి టీచర్ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్. స్వాతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టీచర్.
ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ దేవాదుల బాహుబలి ఫేమ్, నిత్యశ్రీ కేర్ ఆఫ్ కంచిరపాలెం ఫేమ్, రాజేంద్ర గౌడ్ సిద్ధార్థ్ 90s ఫేమ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల 90s మిడిల్ క్లాస్ బయోపిక్తో విజయం అందుకున్న MNOP సంస్థ అమోఘ ఆర్ట్స్ సహకారంతో కలిసి నిర్మిస్తున్న మూవీ ఇది. నవీన్ మేడారం నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం కడుపుబ్బ నవ్వించేలా టీచర్ తెరకెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్ గ్రామంలో ఉన్న 3 డల్ స్టూడెంట్స్కి సంబంధించిన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో స్వాతి టీచర్గా నటిస్తున్నారు. అల్లరి చేసి ఆ 3 విద్యార్థులు టీచర్ని కలిసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేది వినోదాత్మకంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హారర్ మిస్టరీ చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న 11వ సినిమా ప్రకటన వెలువడింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో అర్చన సమర్పణలో ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి లుక్ విడుదల చేశారు మేకర్స్. శ్రీరాముడు తన చేతిలోని విల్లుతో ఆకాశంలో ఉన్న రాక్షసుకి బాణం ఎక్కుపెట్టడం లుక్లో కనిపిస్తుంది. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాన్ని రూపొందించడంలో పేరు పొందిన సాహు గారపాటి BSS 11ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. హారర్ మిస్టరీగా ఈ మూవీ రూపొందనుంది. ఇతర వివరాల త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం బి అజనీష్ లోక్నాథ్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.